ఏపీలో ప్రజా తీర్పుకు ఏడాది కాలం గడిచిపోయింది. 2024 ఎన్నికల్లో ఏపీలో దాదాపుగా 4.5 కోట్ల మంది ఓటర్లు తమ విలక్షణమైన తీర్పును అందించారు. ఏకంగా చరిత్రలో కని విని ఎరగని రీతిలో టీడీపీ కూటమికి 164 సీట్లు అందించారు. అప్పటిదాకా 151 సీట్లతో అధికారాన్ని చెలాయించిన వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మరి ఇంతటి భారీ విజయం కూటమికి దక్కడానికి కారణం ఏంటి? అలాగే వైసీపీ వైఫల్యాల వెనుక ఉన్నదేంటి అన్న చర్చ గత ఏడాదిగా సాగుతూనే ఉంది. ఏపీలో 2019 ఎన్నికల్లో పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలతో పాటు ఇతర ప్రాంతాలకు, కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున ప్రజలు వైసీపీకి అధికారం అందించారు. అయితే వైసీపీ తన పాలనలో కేవలం సంక్షేమానికి కట్టుబడిపోవడంతో పాటు అభివృద్ధిని పక్కన పెట్టడంతో జనాలకు ఇక్కడ విసుగొచ్చింది. మరోవైపు చూస్తే రాజకీయ కక్ష సాధింపులు కూడా చాలా ఎక్కువయ్యాయి. ఆంధ్రుల సెంటిమెంట్ అయిన రాజధాని కలను నెరవేర్చకపోవడంతో పాటు 3 రాజధానులని ఒక కొత్త నినాదం ఎత్తుకోవడం సైతం ఇక్కడ కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగులు వైసీపీకి జై కొట్టినా సిపిఎస్ రద్దు కాకపోవడంతో వారంతా వైసీపీ మీద నిరసన వ్యక్తం చేశారు. సచివాలయాల్లో 1,25,000 ఉద్యోగాలు కల్పించిన యువత కోసం ప్రత్యేకంగా జాబ్ క్యాలెండర్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అన్న అసంతృప్తి యువతలో భారీగా ఏర్పడింది. ఇక వైసీపీ నేతల్లో కొందరి భాష బాగలేకపోవడంతో పట్టణ ప్రజలు ముఖ్యంగా వ్యతిరేకమయ్యారు. అభివృద్ధి సైతం లేకపోవడం కూడా వారిని వైసీపీకి దూరం చేసింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ఒకటి, పవన్ కళ్యాణ్ని విశాఖలో నిర్బంధించడం వంటివి వైసీపీకి మైనస్గా మారాయి. మొత్తానికి వైసీపీ ఘోర ఓటమికి ఎన్నో కారణాలున్నాయి. మరి ఏడాది కాలం గిర్రున తిరిగిపోయింది. వైసీపీ తాను పోగొట్టుకున్న వర్గాలను ఎంతవరకు దగ్గర చేసుకుంది అన్నదే ఇక్కడ ప్రధాన పాయింట్. అయితే వైసీపీకి దిగువ మధ్యతరగతి, పేద వర్గాలలో మళ్ళీ అనుకూలత కనిపిస్తుంది. దానికి కారణం వారు 2024 ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా మారి కూటమికి ఓటు వేయలేదు. ఎక్కువ సొమ్ములు పథకాల రూపంలో ఇస్తామన్న కూటమి మాటకే వాళ్ళు ఓటేశారు. దాంతో ఏడాదిగా పథకాలు పెద్దగా అమలు కాకపోవడంతో వాళ్ళు తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు. ఇక ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాలు ఈ రోజుకు కూడా వైసీపీ వైపు చూడడం లేదు. దానికి కారణం కూటమి పాలనలో అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, అమరావతి రాజధాని నిర్మాణానికి బాటలు వేయడం, అలాగే పోలవరానికి నిధులు కేంద్రం నుంచి రాబట్టడం, ఏపీకి పెట్టుబడులు తెచ్చే పనిలో కూటమి చిత్తశుద్ధిని చాటుకోవడం, ఈ అంశాల మూలంగా కూటమిని వాళ్ళు ఎక్కువగా సమర్థిస్తున్నారు. అంతేకాదు ఉచిత పథకాల పట్ల మొదటి నుంచి కూడా వారు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. అయితే దిగువ మధ్య తరగతి కానీ పేద వర్గాలలో మాత్రం కూటమి తీరు పట్ల అసంతృప్తి అయితే మొదలైంది. అది ఏ మేరకు పెరుగుతుంది అన్నది ఖచ్చితంగా చూడాల్సి ఉంది. ఇక పట్టణ ఓటర్లంతా కూడా కూటమికి జై కొడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ వైసీపీ తన గ్రాఫ్ని ఇప్పటికీ కూడా పెంచుకోలేకపోతుంది. వారిని ఒప్పించి మెప్పించే విధంగా తన అభివృద్ధి అజెండాను ఈ రోజుకు కూడా ముందుంచలేకపోతుందనే చెప్పాలి. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే మార్పు కొంత మేర కనిపిస్తూ అయితే వస్తుంది. వైసీపీకి ఇక్కడ కొంత అనుకూలత ఉంది. అయితే అదే సమయంలో పల్లె పండగ పేరుతో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల వల్ల కూటమికి కూడా గతం కంటే ఇప్పుడు చాలా మద్దతు కూడా పెరిగింది. గతంలో సాలిడ్గా వైసీపీకి మద్దతుగా నిలిచిన వాళ్ళు కూడా ఇప్పుడు కూటమికి కూడా కొంతమేర మొగ్గు చూపిస్తున్నారు. ఇక మహిళల విషయానికి వస్తే రూరల్ మహిళలలో పెద్దలు, వృద్ధులేమో వైసీపీకి కొంత అనుకూలంగా ఉంటే మధ్య వయసు వారు మాత్రం కూటమి వైపు ఉన్నారు. ఎందుకంటే వారిలో కూటమి ఇచ్చిన హామీల ఆశలు ఇంకా అలాగే ఉన్నాయని తెలుస్తుంది. ఇక సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే వైసీపీ 2024 ఎన్నికల్లో తాను కోల్పోయిన వర్గాలను దరి చేర్చుకునే ప్రయత్నం ఇంకా మొదలు పెట్టలేదు. దాంతో కాపులు కూటమి వైపే ఉన్నారు. కానీ ముందు ముందు ఏ మార్పు వస్తుందనేది చూడాలి. ఇక కమ్మలు ఎటు కూడా టీడీపీకి సాలిడ్గా సపోర్ట్ చేస్తారు. రెడ్లేమో 2024 ఎన్నికల తర్వాత వైసీపీ మీద కొంతవరకు కోపం తగ్గించుకున్నారని చెప్పొచ్చు. తమకంటూ ఒక పార్టీ, ఒక నాయకుడు ఉండాలన్న ఆలోచన వల్లనే అలా రీపోలరైజ్ అవుతున్నారని తెలుస్తుంది. ఇక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సామాజిక వర్గాల్లో అత్యధిక మద్దతు ఇప్పటికీ కూడా కూటమికే ఉండగా ఇది ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇక ఏడాది కాలంగా చూస్తే వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ కూడా జనంలోకి రాలేదు. చంద్రబాబు అయితే ఎన్నోసార్లు జనం మధ్యకు వచ్చారు. దాంతో 5 ఏళ్ల జగన్ ముఖ్యమంత్రిత్వం కానీ
ప్రస్తుతం చంద్రబాబు సీఎం పాలనను బేరీజు వేసుకుంటున్న వారు బాబు అనుభవానికి, ఆయన పెద్దరికానికి, ఆయన కలుపుగోలుతనానికి ఇక్కడ మార్కులు వేస్తున్నారు. ఇక వైసీపీకి ఏడాదిలో గ్రాఫ్ అయితే పెద్దగా పెరగలేదనే తెలుస్తుంది. కూటమికి మాత్రం బలం ఏమిటి అంటే ఒకవైపు జనసేన మద్దతు, కేంద్రంలోని నరేంద్ర మోడీ సహకారంగా ఉన్నాయి. దాంతో ఏపీలో కులాల సమీకరణ, తటస్థ ఉన్నత వర్గాల ఓట్లు కూటమికే ఈ రోజుకు కూడా అనుకూలంగా ఉన్నాయి. పేద దిగువ మధ్యతరగతి వర్గాల పథకాలకు కనుక అమలు చేయగలిగితే కూటమి రాజకీయంగా పెద్దగా సవాళ్లు ఉండకపోవచ్చు అనే చర్చ కూడా ఈ మధ్య సాగుతూనే ఉంది. అయితే ఇక్కడ కూటమికి మరోవైపు వైసీపీకి మధ్య గనక గ్రాఫ్ చూసుకుంటే గనక రోజుకు టీడీపీ కూటమి గ్రాఫ్ పెరుగుతుంటే ఇక వైసీపీ గ్రాఫ్ అప్పట్లాగే కేవలం గ్రామ స్థాయిలోనే ఉంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.